హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు గుత్తి వంకాయ కర్రీ చేశాను. ఎలా చేయాలో చూడండి. ఫస్ట్ మసాలా కోసం వేయించుకున్న పల్లీలు, నువ్వులు, ధనియాలు, జీలకర్ర, 3 లవంగాలు, 1 యాలక్కాయ, సగం ముక్క దాల్చిన చెక్క అండ్ అలాగే 2 ఉల్లిపాయలు అండ్ చింతపండు కొద్దిగా అండ్ పసుపు, కొంచెం కారం, తర్వాత ఉప్పు వేసి అందులో కొద్దిగా వాటర్ వేసి మిక్సీ పట్టుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక అందులో కట్ చేసి పెట్టుకున్న వంకాయలను కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. వంకాయలు 50% ఫ్రై అయ్యాక వీటిని తీసేయాలి. అదే కడాయిలో కట్ చేసుకున్న 2 మిర్చి, అలాగే కరివేపాకు అండ్ మనం మిక్సీ పట్టుకున్న మసాలాను కూడా వేసి వేయించుకోవాలి. కొంచెం కలిపి మూత పెట్టి 2 మినిట్స్ పాటు ఉంచితే ఇట్లా ఆయిల్ అనేది పైనకి తేలుతుంది. ఇలా ఆయిల్ అనేది పైనకి తేలిన తర్వాత ఏం చేయాలి అంటే మనం 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని మంచిగా మిశ్రమాన్ని కుక్ చేసుకోవాలి. అలా 2 నిమిషాలు మూత పెట్టి సిమ్లో ఉడికిస్తే గ్రేవీ అనేది దగ్గర పడుతుంది. అలా దగ్గర పడ్డ గ్రేవీలో మనం ఫ్రై చేసుకున్న వంకాయలను కూడా వేసి 3 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గిస్తే వంకాయలు కూడా మంచిగా మగ్గుతాయి. అలా గ్రేవీ దగ్గర పడ్డాక పైనుంచి కొత్తిమీర చల్లుకుంటే అయిపోయింది. సింపుల్ అండ్ టేస్టీ గుత్తి వంకాయ మసాలా కర్రీ రెడీ అయిందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్.